ఒక్క హిట్ తోనే గోడకి కొట్టిన బంతిలా కంబ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. విక్రమ్ తరువాత ఈయన జోరు చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. ఒకటో రెండో కాదు, ఏకంగా 4 సినిమాలకి సైన్ చేశారు కమల్. అవి కూడా అల్లాటప్పా సినిమాలేం కావు, చిన్న దర్శకులు కాదు. కమల్ కోసం సెన్సేషనల్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. మరి ఏంటా సినిమాలు, ఎవరా దర్శకులు? ఎంత పెద్ద హీరో అయినా ఫ్లాప్ లో ఉన్నప్పుడు మార్కెట్ పడిపోవటం కామన్. కానీ అదే హీరోకి ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడిందంటే బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకుంటారు. కమల్ హాసన్ కూడా విక్రమ్తో ఇదే చేశారు. 20 ఏళ్ల ఆకలిని తీర్చేసుకున్నారు లోకనాయకుడు. 400 కోట్లకు పైగా వసూలు చేసిన విక్రమ్ తమిళ సినిమా రికార్డుల్ని సైతం కదిలించింది. తాజాగా కల్కితోనూ మాయ చేశారు కమల్. విక్రమ్ విజయం తరువాతే కమల్ ఆగిపోయిన సినిమాల్లోనూ కదలిక వచ్చింది. అందుకే ఇండియన్ 2 కదిలింది. ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. ఇక కల్కి యూనివర్స్ లోనూ కమల్ పోషించిన సుప్రీం యష్కిన్ పాత్ర కీలకం కానుంది. వీటికి తోడు తునివు ఫేమ్ హెచ్ వినోద్, మణిరత్నం, లోకేష్ కనగరాజులతో సినిమాలు చేస్తున్నారు కమల్. నాయకుడు తరువాత మణిరత్నం, కమల్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ తరువాత లోకేష్ కనగరాజ్తో విక్రమ్ 2 ఉంటుంది. ఈలోపే కల్కి యూనివర్స్ కూడా మొదలు కానుంది. వీటితో పాటు ఇండియన్ 3 కూడా తెరకెక్కిస్తున్నారు శంకర్. మొత్తానికి కమల్ దూకుడు చూస్తుంటే మరో 5 ఏళ్ల వరకు ఈయన డైరీ ఫుల్ అయినట్టే కనిపిస్తోంది.